ఒకప్పుడు హీరోయిన్స్ గా సీనియర్ హీరోస్ తో జోడి కట్టి ప్రేక్షకులను అలరించిన చాలా మంది ఇటీవల తమ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. తల్లి పాత్రలైనా పర్వాలేదు అంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ఆమని ఒకరు. అస్సలు ఊహించని సమయంలో తన రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆమని. ఇప్పుడు పలు సినిమాలో తల్లి పాత్రలు చేస్తూ బిజీ అయిపోయారు. తాజాగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న కష్టాల గురించి బయటపెట్టారు. అంతేకాకుండా తనకి కలర్ తక్కువ ఉండడం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా మాట్లాడారు. సినీ పరిశ్రమలో పెద్దగా కాంటాక్ట్స్ లేకపోయినా హీరోయిన్ అవ్వాలి అనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ముందుగా కోలీవుడ్లో తనకు హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ అందుకుంటూ ఇక్కడే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోయిన్ అవ్వకపోతే చనిపోతాను అని పోరాడి నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పట్లో హీరోయిన్స్ అందరిని చూసి వాళ్ళలాగా నేను కూడా చెయ్యాలి అనుకునేదాన్ని. అలా ఇండస్ట్రీలోకి రాగానే హీరోయిన్ అయిపోతాను అనుకున్నాను, కానీ అది చాలా ఈజీ కాదు అని చెప్పింది ఆమెని. ఇక అప్పట్లో అయితే హీరోయిన్గా చెయ్యాలి, లేదా అక్క చెల్లి పాత్ర ఫ్రెండ్ రోల్ వంటివి చెయ్యాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను మాత్రం హీరోయిన్గా చెయ్యాలి అని అనుకున్నాను కాబట్టి కష్టాలు ఎదుర్కొన్నాను. ముందుగా నేను తమిళ ఇండస్ట్రీలో ప్రయత్నం చేశాను. అక్కడే కష్టపడ్డాను. తెలుగులో కష్టాలేం చూడలేదు. తమిళంలో నేను పడ్డ కష్టాలకు హీరోయిన్ ఛాన్స్ దొరికింది, కానీ తెలుగులో ఎక్కువగా సక్సెస్ అయ్యాను. మొదట్లో నా ఫొటోస్ ఆల్బమ్స్ చూసి వెంటనే నన్ను పిలిచేవారు, కానీ నేరుగా చూడగానే ఎక్స్ప్రెషన్ మారిపోయేది. ఎందుకంటే నేను కలర్ తక్కువ ఉంటాను కాబట్టి. నేను నార్త్ ఇండియన్ కలర్ కాదు. చూసిన వెంటనే బాగుంది అనిపించాలంటే కలర్ ఉండాలి. అక్కడ నేను ఫెయిల్ అయ్యేదాన్ని. కొందరు బాగా మాట్లాడతారు, నేను అలా మాట్లాడలేను. అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇస్తాను. అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసి అవకాశాలు ఇచ్చేవారు. అప్పట్లో కలరే కావాలి అనుకునే దర్శకులు ఎక్కువ మంది ఉండేవారు. అందుకే నన్ను ఎందుకు మంచి కలర్లో కనలేదని నేను మా అమ్మని తిట్టేదాన్ని అంటూ నవ్వుతూ చెప్పారు ఆమెని. ఇప్పుడు కలర్తో సంబంధం లేకుండా డస్కీ అని పేర్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది ఆమెని.